హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అట్టాకు పొట్లం బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అల్లం వెల్లుల్లి మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక కుక్కర్లోకి వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 గ్లాస్ వాటర్, ఇంకా 3 విజిల్స్ వేయించండి కుక్కర్. త్రీ విజిల్స్ వేయించాక మూత తీసి చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేయండి. ఇప్పుడు స్మాల్ ఎగ్స్ తీసుకుని 1 కప్ వాటర్ వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుని బాయిల్ చేసుకోండి. 2 ఆనియన్స్ తీసుకుని చాప్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ లీవ్స్, 2 ఎలాచి ఇంకా ఆనియన్స్ని వేసుకోండి. సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని బాగా కలపండి. బాయిల్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఒక స్పూన్ పసుపు, కారం, ఇంకా 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకుని బాగా కలపండి. వన్ కప్ వాటర్ వేసుకుని అందులోకి బాయిల్ చేసుకున్న స్మాల్ ఎగ్స్ని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ సామాన్లు తీసుకుని రైస్లోకి వేసుకుని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఒక అరిటాకు తీసుకుని బాయిల్ చేసిన బిర్యానీ రైస్ని వేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రైని వేసుకుని బిర్యానీ రైస్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని పొట్లం కట్టాలి. కట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో పొట్లాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేయాలి. ఇప్పుడు పొట్లంని విప్పి చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ. Please like, subscribe to my channel. Thank you for watching this video.